Good evening everyone. Welcome to our free brand new series called Disha, a free daily mains answer rating series for TGPSC Group 1 students. So మనందరికీ తెలిసిన విషయమే ఎవ్రీడే ఒక క్వశ్చన్ మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ఎవ్రీ సబ్జెక్ట్. సో ఎవ్రీడే మీకు 8 AM మన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అప్లోడ్ చేస్తారు అండ్ ఈవినింగ్ యూట్యూబ్ ఛానల్లో 7 PM ఆ క్వశ్చన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్ యాజ్ PDF అనేది మీకు యూట్యూబ్లో యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తారు. సో ఎవరైనా సరే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఎగ్జామ్కి సంబంధించిన మల్టిపుల్ అప్డేట్స్ అనేవి అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్, మై సెల్ఫ్ వెంకట్. సో లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ. మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంప్లికేషన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ అండ్ రీప్రొడక్షన్. సో క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అసలు మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి, దీని యొక్క కాన్సెప్ట్ గురించి మనం రాయాలి. దీని తర్వాత మనం అడ్రస్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే ఇంప్లికేషన్స్. దీని తాలూకా ఇంప్లికేషన్స్ ఏంటి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా పొటెన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయా, ఓకేనా? సో వాటి గురించి మనం మాట్లాడాలి అండ్ కంక్లూజన్లో కూడా దీనికి ఒక సొల్యూషన్, ఒక మెజర్ని మనం ప్రొవైడ్ చేస్తూ కంక్లూజన్తో ఫినిష్ చేయాలన్నమాట ఆన్సర్ని. ఓకేనా? సో బిగినింగ్ స్టెప్ వచ్చేసరికి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఆ పార్ట్స్ మొత్తాన్ని మనం ఏం చేయాలి అంటే ఆన్సర్లో బాడీ పార్ట్లో అయినా, ఇంట్రొడక్షన్లో అయినా సరే, లేకపోతే కంక్లూజన్లో అయినా సరే మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిందే. ఓకే, రైట్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మీకు తెలియాలి. సో అవేంటో చెప్తాను, ఒకసారి చూద్దాం పదండి. సో ఫస్ట్ మనకి ఇన్వాల్వ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే స్పర్మ్ సెల్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ స్పర్మ్ సెల్. ఇంకొక సైడ్ మనకు ఉండేది ఏంటంటే ఓవం ఆర్ ఎగ్ అనమాట. సో ఓవం ఆర్ ఎగ్, ఓకేనా? సో ఈ ఓవంలో కూడా మనకేముంటుంది, ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో న్యూక్లియస్తో పాటు ఇంకా రిమైనింగ్ పార్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అంటే మైటోకాండ్రియా, గాల్జీ యాపరేటస్ అని, ఓకేనా, లేకపోతే ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఒక సైడ్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్పర్మ్ సెల్స్, ఇంకొక సైడ్ మనకు ఉండే పార్ట్ ఏంటంటే ఓవం ఆర్ ఎగ్. రైట్. సో స్పర్మ్ సెల్స్లో కూడా మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో ఈ న్యూక్లియస్లో మనకి DNA ఉంటుందన్నమాట. ఇట్ విల్ కంటైన్ హాఫ్ DNA ఫ్రమ్ ఫాదర్ సైడ్. అండ్ ఇంకొక సైడ్ ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఈ ఓవం సైడ్ ఆర్ మదర్ సైడ్ ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో దీంట్లో మనకి హాఫ్ DNA ఫ్రమ్ మదర్ సైడ్ ఉంటుంది. ఓకేనా? ఒక సైడ్ స్పర్మ్ సెల్, ఇంకో సైడ్ ఓవం ఆర్ ఎగ్. సో స్పర్మ్ సెల్స్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది, ఓవం ఆర్ ఎగ్లో కూడా న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో స్పర్మ్ సెల్స్లో ఉన్న న్యూక్లియస్లో ఫాదర్ సైడ్ నుంచి హాఫ్ ఆఫ్ ద DNA అనేది అది క్యారీ చేస్తుంది. అండ్ ఓవంలో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇట్ విల్ క్యారీ హాఫ్ ఆఫ్ ద DNA ఫ్రమ్ మదర్ సైడ్. ఓకేనా? రైట్. సో మనకి జనరల్గా DNAలో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో స్పర్మ్ సెల్స్లో ఉన్న DNAలో మనకి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, 23 క్రోమోజోమ్స్. అండ్ ఓవంలో ఉన్న DNAలో కూడా మనకి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి సేమ్. ఓకేనా? రైట్. సో తర్వాత ఏం జరుగుతుంది, ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇవి రెండు ఫ్యూజ్ అవుతాయి అనమాట. సో స్పర్మ్ సెల్స్ ఓవమ్ రెండు కలుస్తాయి. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఒక కొత్త సెల్ ఫామ్ అవుతుంది. సో ఆ సెల్ని మనం ఏం చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ జైగోట్. సో ఈ జైగోట్లో ఏముంటుంది అంటే సో ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన న్యూక్లియస్ అండ్ మదర్ సైడ్ నుంచి వచ్చిన న్యూక్లియస్ ఇవి రెండు ఉంటాయి. ఓకేనా? పర్ఫెక్ట్. అండ్ దీంతోపాటు ఇంకా రిమైనింగ్ పార్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఏంటంటే మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఎక్కడి నుంచి వచ్చింది, మదర్ సైడ్ నుంచే వచ్చింది. వీటితో పాటు వ్యాక్యూల్ కానీ, ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ యాపరేటస్, ఈ ఆర్గనల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే మదర్ సైడ్ నుంచే వస్తాయి. ఓకేనా? సో స్పర్మ్ సెల్, ఓవమ్ రెండు ఫ్యూజ్ అయిన తర్వాత మనకి ఫామ్ అయ్యే దాన్ని ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ జైగోట్. సో ఈ జైగోట్లో ఫాదర్ సైడ్ నుంచి కేవలం ఒక న్యూక్లియస్ మాత్రమే వస్తుంది అండ్ మదర్ సైడ్ నుంచి న్యూక్లియస్ వస్తుంది అండ్ రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ అన్నీ వస్తాయి. సో ఈ పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అదేంటంటే మనకి DNA అనేది ఫాదర్ సైడ్ నుంచి వస్తుంది, ఎలా, స్పర్మ్ సెల్స్ నుంచి. నెక్స్ట్ మదర్ సైడ్ నుంచి కూడా వస్తుంది, ఎలా, ఓవం ఆర్ ఎగ్లో ఉన్న న్యూక్లియస్ నుంచి. దీంతో పాటు ఈ సెల్లులో ఉన్న మైటోకాండ్రియా ఏదైతే ఉందో
ఇట్ విల్ ఆల్సో కంటైన్స్ డిఎన్ఏ. ఓకేనా? సో డిఎన్ఏ అనేది మనకి ఈ స్పర్మ్ సెల్స్లో ఉంటుంది, ఈ ఓవంలో ఉన్న న్యూక్లియస్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న మైటోకాండ్రియాలో కూడా సమ్ పోర్షన్ ఆఫ్ డిఎన్ఏ కూడా ఉంటుంది. ఈ పాయింట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ బేసిక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా? రైట్. సో ఈ మైటోకాండ్రియాని మనం జనరల్గా ఏమని చెప్పి పిలుస్తామంటే, సో మైటోకాండ్రియా ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. అంటే ఏంటి అర్థం? ఈ మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెల్. ఓకేనా? సో ఒక సెల్కి కావాల్సిన ఎనర్జీ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడి వరకు మనకు కావాల్సిన బేసిక్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. సో ఒకసారి ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సెషన్లోకి ఇంకా ముందుకు వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఎవరన్నా సరే ఎస్ఏని మాస్టర్ చేయాలని అనుకుంటే, సో ఎస్ఏలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుంటే, సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. అసలు ఈ ప్రోగ్రామ్ని మిస్ అవ్వమాకండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. సో అరౌండ్ 25 థీమ్స్ని మనం కవర్ చేస్తాం. సో 25+ థీమ్స్ ఎస్ఏకి హార్ట్ అండ్ కోర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని మనం కవరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ సారం సార్ మీకు అందరికీ గైడెన్స్, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ కూడా సార్ చెప్తూ ఉంటారు. సో ఎనెక్డోట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా తీసుకురావాలి, సో ఎటువంటి కోడ్స్ మనం యూజ్ చేయాలి, సో డేటా గురించి, ఫ్యాక్చువల్ గురించి అండ్ ఫోర్డర్ పాయింట్స్, ఇవన్నీ మనం ఖచ్చితంగా ఎస్ఎస్లో యూజ్ చేస్తే సో ఆన్సర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక టెక్నికల్ వేలో మనం రిప్రజెంట్ చేయొచ్చు, మంచి మార్క్స్ని మనం స్కోర్ చేయొచ్చు. సో ఎస్ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305955532. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక డయాగ్రామ్ ఉంది కదా, ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇదే నేను మీకు ఇందాక చెప్పిన డయాగ్రామ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓవం అండ్ ఇవన్నీ స్పర్మ్ సెల్స్. ఓకేనా? సో ఓవం, స్పర్మ్ సెల్. సో ఒక స్పర్మ్ సెల్ వచ్చింది. సో ఈ స్పర్మ్ సెల్ ఏం చేసిందో చూడండి. ఇక్కడ తనకి సంబంధించిన న్యూక్లియస్ని, ఓకేనా, తనకి సంబంధించిన న్యూక్లియస్ని ఈ ఓవంలోకి పంపించింది అనమాట. కేవలం న్యూక్లియస్ మాత్రమే ఓవంలోకి వచ్చింది, రిమైనింగ్ బాడీ మొత్తం రాదు. అందుకనే నేను అన్నాను ఫాదర్ సైడ్ నుంచి కేవలం న్యూక్లియస్ మాత్రమే వస్తుంది. ఇంకా రిమైనింగ్ సెల్ ఆర్గనెల్స్ కానీ ఇంకొక న్యూక్లియస్ కానీ ఏదైతే ఉందో అదంతా మదర్ సైడ్ నుంచే వస్తుంది. ఫాదర్ సైడ్ నుంచి స్పర్మ్ సెల్స్ నుంచి కేవలం ఒక న్యూక్లియస్ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ సెల్ ఆర్గనెల్స్ అన్నీ మదర్ సైడ్ నుంచే వస్తాయి. సో చూడండి, ఇదంతా ఓవం, ఇదంతా మదర్ సైడ్ నుంచి. అండ్ లోపలికి వచ్చిన న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే ఫాదర్ సైడ్ నుంచి. సో ఇవి రెండు ఫ్యూజ్ అయితే మనకు వచ్చేది ఏంటంటే జైగోట్ అనమాట. ఓకేనా? సో జైగోట్లో మనకేముంటాయి, మదర్ సైడ్ నుంచి వచ్చిన న్యూక్లియస్, ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన న్యూక్లియస్, యాజ్ వెల్ యాజ్ మదర్ సైడ్ నుంచి వచ్చిన మైటోకాండ్రియా అండ్ మదర్ సైడ్ నుంచి వచ్చిన అదర్ సెల్ ఆర్గనెల్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ మైటోకాండ్రియా ఏదైతే ఉందో దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పి పిలుస్తాం. ఎందుకంటే సెల్కి కావాల్సిన ఎనర్జీని ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ మైటోకాండ్రియాలో కూడా సమ్ పోర్షన్ ఆఫ్ డిఎన్ఏ అనేది కూడా ఉంటుంది. ఓకేనా? పర్ఫెక్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఈ ఓవం ఏదైతే ఉందో దీంట్లో ఉన్న మైటోకాండ్రియా ఏదైతే ఉందో అది డిఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? అది డిఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది డిఫెక్టివ్గా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ జైగోట్ లాగా అది ఫామ్ అయినప్పుడు జైగోట్లో ఉన్న మైటోకాండ్రియా కూడా డిఫెక్టివ్గానే ఉంటుంది. సో ఎప్పుడైతే జైగోట్లో ఉన్న మైటోకాండ్రియా డిఫెక్టివ్గా ఉంటుందో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే జైగోట్ నుంచి మల్టిపుల్ డాటర్ సెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ డాటర్ సెల్స్ నుంచి మనకేమవుతుంది, ఒక న్యూ బార్న్ బేబీ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఒక బేబీ పుడుతుందో ఆ బేబీకి సంబంధించిన జైగోట్ ఏదైతే ఉందో దాంట్లో మైటోకాండ్రియా అనేది డిఫెక్టివ్గా ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మజిల్స్ డెవలప్మెంట్ అనేది చాలా వీక్గా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా పూర్గా ఉంటుంది, ప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరగదు, అండ్ ఐసైట్ కూడా చాలా వీక్గా ఉంటుంది, అండ్ స్వాలోయింగ్ అంటే తినటం కానీ, ఓకేనా, సో మింగటం కానీ ఇవన్నీ సరిగ్గా చేయలేరు, అండ్ పార్షియల్గా కూడా పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే జస్ట్ కేవలం మైటోకాండ్రియా అనేది డిఫెక్టివ్గా ఉండటం ద్వారా. సో అప్పుడప్పుడు మదర్కి సంబంధించిన ఓవంలో మైటోకాండ్రియాలో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ సేమ్ ఇదే మైటోకాండ్రియా మనకి జైగోట్లో కూడా ఉంటుంది కాబట్టి సో జైగోట్లో కూడా ఈ మైటోకాండ్రియా అనేది డిఫెక్ట్గా ఉంటుంది. మనకి మైటోకాండ్రియా అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఎందుకంటే అదే సెల్కి సంబంధించిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంతే కదా, మనకి ఎనర్జీ లేకపోతే మనం సరిగ్గా పర్ఫామ్ చేయగలమా? చేయలేం. అలాగే జైగోట్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో అందుకని మనం ఏం చేస్తాము అంటే ఈ డిఫెక్ట్గా ఉన్న మైటోకాండ్రియాని రీప్లేస్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. సో అందుకని దీనికి వచ్చిన పేరు ఏంటంటే మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ. వీఆర్ రీప్లేసింగ్ ద డిఫెక్టివ్ మైటోకాండ్రియా విత్ అనదర్ హెల్దీ మైటోకాండ్రియా. అది ఎలా జరుగుతుందో చాలా అంటే చాలా క్విక్గా చెప్పేస్తాను, పదండి.
సో ఇప్పుడు మాట్లాడబోయే థెరపీ ఏంటంటే మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ, ఎంఆర్టీ. దీన్నే మనం ఇంకో పేరుతో కూడా పిలవచ్చు. సో ఆ నేమ్ ఏంటంటే 3 పేరెంట్ బేబీ. సో ప్రతి దానికి లాజికల్గా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న బేసిక్స్ అన్ని ఇక్కడ నేను కనెక్ట్ చేస్తాను. సో అటెన్షన్ పే చేసి జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ, దీన్ని మనం 3 పేరెంట్ బేబీ అని చెప్పి కూడా పిలుస్తాం, రైట్? సో దీంట్లో జనరల్గా 2 మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మెథడ్ చెప్తాను, సో క్విక్గా వినండి. సో ఒక సైడ్ మనకి బయోలాజికల్ పేరెంట్స్ ఉంటారు. సో బయోలాజికల్ పేరెంట్స్ అంటే ఎవరు? ఫాదర్ అండ్ మదర్. సో ఫాదర్ నుంచి ఏమొస్తాయి? స్పర్మ్స్ వస్తాయి. అండ్ మదర్ సైడ్ నుంచి ఓవం వస్తుంది, ఓకే? సో ఇవి రెండు ఏమవుతాయి? ఫ్యూజ్ అవుతాయి. సో ఇవి రెండు ఫ్యూజ్ అయ్యి మనకి ఫామ్ అయ్యే సెల్ ఏంటంటే జైగోట్. సో దీన్ని మనం జైగోట్ అంటాం. సో జైగోట్లో మనకి ఏముంటాయి? స్పర్మ్ సెల్ నుంచి వచ్చిన న్యూక్లియస్ అండ్ ఓవం నుంచి వచ్చిన న్యూక్లియస్, ఇవి రెండు ఉంటాయి. సో ఇదే జైగోట్లో మదర్కి సంబంధించిన సెల్ ఆర్గనెల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ మైటోకాండ్రియా ఒకటి, వాక్యూల్ ఒకటి, ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ బాడీస్, ఇవన్నీ ఉంటాయి. మనం ఇందాకేం మాట్లాడుకున్నాం? ఇక్కడ ఈ మైటోకాండ్రియా అనేది డిఫెక్టివ్, దీన్ని మనం రీప్లేస్ చేయాలి. ఎందుకంటే మైటోకాండ్రియా కానీ డిఫెక్టివ్గా ఉంటే ఆ జైగోట్కి కానీ ఆ సెల్కి కావాల్సిన ఎనర్జీ అనేది రాదు. ఇదే జైగోట్ నుంచి మల్టిపుల్ డాటర్ సెల్స్ పుడతాయి. సో ఆ డాటర్ సెల్స్లో కూడా మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అక్కడ కూడా ఎనర్జీ జనరేషన్ ప్రాసెస్ అనేది వీక్గా ఉంటుంది. అండ్ పుట్టబోయే బేబీకి చాలా డిఫెక్ట్స్ వస్తాయి అనమాట. అవన్నీ ఇందాకే మాట్లాడుకున్నాం. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇంకొక డోనర్ని తీసుకుంటాం, ఓకేనా? ఇంకొక డోనర్ ఫీమేల్ని మనం తీసుకుంటాం, డోనర్ ఫీమేల్. సో ఆ డోనర్ ఫీమేల్లో ఒక ఎగ్ని మనం తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా? ఒక ఎగ్ లేకపోతే ఒక ఓవం, దాన్ని తీసుకుంటాం. సో దాంట్లో కూడా సేమ్ మనకి ఆ ఫీమేల్కి సంబంధించిన న్యూక్లియస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మైటోకాండ్రియా ఉంటుంది, వాక్యూల్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ ఆపరేటస్, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న జైగోట్ ఏదైతే ఉందో ఈ జైగోట్లో నుంచి ఈ న్యూక్లియస్ని మనం తీసేస్తాం, ఓకేనా? సో దీన్నే మనం ప్రో న్యూక్లియస్ అని చెప్పి పిలుస్తాం. ఏమంటాం? ప్రో న్యూక్లియస్. సో ఈ ప్రో న్యూక్లియస్ని తీసేసి అండ్ ఇక్కడ డోనర్ ఫీమేల్కి సంబంధించిన ఎగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ ఫీమేల్కి సంబంధించిన న్యూక్లియస్ ఏదైతే ఉందో దీన్ని మనం తీసేసి, సో ఇప్పుడు తీసేసిన తర్వాత ఇక్కడ ఎగ్ ఇది ఎలా ఉంటుంది అంటే సో ఇట్ విల్ లుక్ లైక్ దిస్ అనమాట. ఇక్కడ మైటోకాండ్రియా, వాక్యూల్, ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ ఆపరేటస్, న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట. ఆ ఫీమేల్కి సంబంధించిన న్యూక్లియస్ని మనం తీసేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రో న్యూక్లియస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ ఎగ్లోకి పెడతాం అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే సో బయలాజికల్ ఫాదర్ యొక్క న్యూక్లియస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బయలాజికల్ మదర్ యొక్క న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఇవి రెండు ఎలా వస్తాయి. అండ్ సో ఆఫ్ కోర్స్ ఈ డోనర్ ఫీమేల్ యొక్క మైటోకాండ్రియా అనేది హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ పర్టికులర్ ఎగ్ని తీసుకొచ్చి ఈ బయోలాజికల్ మదర్ యొక్క యుటరస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ జైగోట్ అనేది మళ్ళీ ఆ బయోలాజికల్ మదర్ యొక్క వూమ్లోనే పెరుగుతుంది. సో బేబీ అనే వాళ్ళు పుడతారు హెల్తీగా విత్ హెల్తీ మైటోకాండ్రియా, ఓకే? రైట్ సార్, ఇదంతా బాగానే ఉంది. మరి ఎందుకు మనం ఈ పర్టికులర్ బేబీని 3 పేరెంట్ బేబీ అని చెప్పి పిలుస్తాము? ఒకసారి ఆలోచించండి. సో చెప్తాను చూడండి. సో ఒక న్యూక్లియస్ వచ్చేసరికి ఫాదర్ సైడ్ నుంచి వస్తుంది. సో దట్ బేబీ విల్ కంటైన్ సమ్ పోర్షన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ఫాదర్ సైడ్. అలాగే మదర్ సైడ్ నుంచి కూడా న్యూక్లియస్ వస్తుంది కాబట్టి ఇట్ విల్ ఆల్సో కంటైన్ డిఎన్ఏ ఫ్రమ్ మదర్ సైడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ఇందాకేం చెప్పాను, డిఎన్ఏ అనేది మనకి మైటోకాండ్రియాలో కూడా కొంత ఉంటుంది. సో ఇక్కడ ఈ మైటోకాండ్రియా అనేది ఎవరిది? ఇంకొక థర్డ్ పర్సన్ది, డోనర్ది, అవునా? సో మైటోకాండ్రియా అనేది డోనర్ది కాబట్టి సో ఆ డోనర్కి సంబంధించిన డిఎన్ఏ కూడా ఆ బేబీకి వస్తుంది. ఇక్కడ 3 పర్సన్స్ యొక్క డిఎన్ఏ అనేది ఆ బేబీకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా లాజికల్గా చెప్పాను చూసారా? సో ఫాదర్ సైడ్ నుంచి డిఎన్ఏ వస్తుంది, మదర్ సైడ్ నుంచి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మైటోకాండ్రియా అనేది ఇంకొక డోనర్ ఫీమేల్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి ఆఫ్ కోర్స్ మనకి డోనర్ యొక్క డిఎన్ఏ కూడా వస్తుంది. సో 3 పర్సన్స్ యొక్క డిఎన్ఏ అనేది ఆ బేబీలో ఉంటుంది కాబట్టి అందుకని ఆ బేబీని మనం 3 పేరెంట్ బేబీ అని చెప్పి కూడా పిలుస్తాం, ఓకేనా? సో ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే ఐవీఎఫ్, నథింగ్ బట్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని మనం ఇన్సైడ్ ద ల్యాబ్ చేస్తున్నాం. సో ఇక్కడ విట్రో అంటే మీనింగ్ ఏంటంటే ల్యాబ్ అని అర్థం. సో ఇన్సైడ్ ల్యాబ్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా ల్యాబ్లో మనం చేస్తామన్నమాట. అర్థమైందా? ఇది మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది, ఓకేనా? సో ఫాదర్ సైడ్ నుంచి ఒక స్పర్మ్ సెల్, మదర్ సైడ్ నుంచి ఒక ఓవం, ఇవి రెండు ఫ్యూజ్ అవుతాయి.
బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది అంటే మదర్ సైడ్ నుంచి వచ్చిన ఓవంలో మనకి మైటోకాండ్రియా అనేది డిఫెక్ట్గా ఉంది. మైటోకాండ్రియా డిఫెక్ట్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని మనం ఏం చేసాము అంటే ఒక డోనర్ ఫీమేల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆ ఫీమేల్కి సంబంధించిన ఎగ్ ఏదైతే ఉందో దాంట్లో మైటోకాండ్రియా అనేది హెల్దీగా ఉంటుంది. సో ఆ ఎగ్లో ఉన్న న్యూక్లియస్ని తీసి పక్కన పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రో న్యూక్లియస్ ఏదైతే ఉందో, సో దిస్ ప్రో న్యూక్లియస్ కంటైన్ ద న్యూక్లియస్ ఫ్రమ్ ఫాదర్ సైడ్ అండ్ న్యూక్లియస్ ఫ్రమ్ మదర్ సైడ్. ఆ ప్రో న్యూక్లియస్ తీసుకొచ్చి ఈ హెల్దీ ఎగ్లో పెడతాం అండ్ ఈ ఎగ్ తీసుకెళ్లి మళ్ళీ బయలాజికల్ మదర్ యొక్క యుటెరస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ బేబీ విల్ కంటైన్ ద డిఎన్ఏ ఫ్రమ్ ఫాదర్, డిఎన్ఏ ఫ్రమ్ బయలాజికల్ మదర్ అండ్ డిఎన్ఏ ఫ్రమ్ డోనర్ యాజ్ వెల్. దట్స్ ఇట్. సో ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో కొన్ని ఇంప్లికేషన్స్, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, సో వాటి గురించే రాయమంటున్నాడు. సో ఇప్పుడు మీకు క్విక్గా ఇదంతా అర్థమైపోతుంది. ఓకేనా, మీ అంతటి మీరు చదివినా సరే ఇప్పుడు అర్థమైపోతుంది, ఎందుకంటే కాన్సెప్చువల్ క్లారిటీ నేను మీకు ఇచ్చేసాను కాబట్టి. సో లెట్స్ లుక్ అట్ ద ఇంట్రడక్షన్ ఫస్ట్. సో మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ మెడికల్ టెక్నిక్. ఎందుకు? ఇట్ ఈస్ డిజైన్ టు ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిసీజెస్ ఫ్రమ్ ఏ మదర్ టు హర్ ఆఫ్ స్ప్రింగ్. ఓకేనా, సో మైటోకాండ్రియా డిఫెక్టివ్గా ఉండటం ద్వారా సో పుట్టబోయే ఆఫ్ స్ప్రింగ్కి డిసీజెస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది జరగకుండా మనం ప్రివెంట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? విత్ ద హెల్ప్ ఆఫ్ మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో దీస్ జెనెటిక్ డిజార్డర్స్ స్టెమ్ ఫ్రమ్ mutations in the DNA of mitochondria, the cellular powerhouses responsible for energy production, leading to severe health conditions affecting various organs and systems. చెప్పాను కదా, మనకి మైటోకాండ్రియా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్పి పిలుస్తాం. సో ఎప్పుడైతే మైటోకాండ్రియా డిఫెక్ట్గా ఉంటుందో సెల్ అనేది సరిగ్గా ఫంక్షనింగ్ చేయదు. సో దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బేబీకి ఫ్యూచర్లో. ఓకే, రైట్. సో అందుకని మనం చూసుకునే టెక్నిక్ ఏంటంటే మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో కొన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో అదేంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రివెంటింగ్ మైటోకాండ్రియల్ డిసీజెస్. ఎంఆర్టీ రీప్లేసెస్ defective mitochondria to prevent the transmission of mitochondrial DNA mutations, reducing the risk of debilitating conditions caused by mitochondrial dysfunction. ఓకేనా, సో ఒక డిఫెక్టివ్ మైటోకాండ్రియా అనేది పాస్ అయిపోయి సో దాని ద్వారా మ్యూటేషన్స్ జరిగి అన్హెల్దీ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా జరగకుండా మనం ప్రివెంట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సేఫ్టీ అండ్ ఎఫికసీ. వైల్ ప్రామిసింగ్, mitochondrial replacement therapy faces safety and efficacy challenges. The long-term effects are unknown and the techniques remain experimental. సో ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కానీ ఈ 3 parent బేబీ లేకపోతే మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ ఏదైతే ఉందో దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎవరికి తెలియదు ఇంకా. అంటే లాంగ్ టర్మ్లో ఈ పర్టికులర్ బేబీకి ఏమన్నా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉందా, ఏమన్నా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందా, ఇంకా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ పడతాయా? అండ్ ఈ పర్టికులర్ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది ఇంకా అందరూ యూజ్ చేసే స్టేజ్లోకి రాలేదు, ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. సో సేఫ్టీ పరంగా మనం కొంచెం ఆలోచించాలి. సో ఫ్యూచర్లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఏమొస్తాయో కూడా మనకి ఇంకా తెలియదు. దెర్ ఆర్ అన్నోన్. ఓకే, నెక్స్ట్ వన్, అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. క్రిటిక్స్ వాన్ దట్ MRT could lead to unintended consequences, potentially paving the way for designer babies or genetic enhancements. సో ఇది చూసి అందరూ ఏం చేస్తారు ఇక, సో డిజైనర్ బేబీస్ అంటే మనకు నచ్చినట్టుగా బేబీస్ని కనాలి అంటే ఎలా అంటే ఒక పుట్టబోయే బేబీ తెల్లగా ఉండాలి అంతే కదా, ఫెయిర్గా ఉండాలని చెప్పి మనకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. అదేంటో తెలీదు. సో ఫెయిర్గా ఉండాలి, లేకపోతే ఐస్ ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, హైట్ ఎంత ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఇదే టెక్నిక్స్ అనేవి ఇంకా బాగా కంటిన్యూ అయిపోతే ప్రజలందరూ ఏం చేస్తారంటే ఇంకా ఓకే మన బేబీ అందంగా ఉండాలి, సో లెట్స్ గో ఫర్ ఆర్టిఫిషియల్ టెక్నిక్స్. సో వేరే వాళ్ళ యొక్క జీన్స్ మనం తీసుకుందాం, సో ఇటువంటి మోడిఫికేషన్స్ చేద్దాం. సో వీటి వల్ల ఫ్యూచర్లో చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో డిజైనర్ బేబీస్ కానీ జెనెటిక్ ఎన్హాన్స్మెంట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. సో దట్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ పడతాయి. నెక్స్ట్ వన్, ఇన్హెరిటెన్స్ అండ్ జెనెటిక్ ఐడెంటిటీ. MRT ఇన్వాల్వ్స్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ ఏ డోనర్ యాజ్ వెల్. ఎందుకంటే చెప్పాను కదా మైటోకాండ్రియాలో మనకి DNA ఉంటుంది. సో డోనర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క DNA కూడా ఇప్పుడు బేబీలో ఉంటుంది. 3% యొక్క DNA అనేది ఆ బేబీలో ఉంటుంది. సో రిజల్టింగ్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మైటోకాండ్రియల్ DNA ఫ్రమ్ ఏ థర్డ్ ఇండివిజువల్. సో దిస్ రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ జెనెటిక్ ఐడెంటిటీ, ఫెమిలియల్ రిలేషన్షిప్స్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ ఆఫ్ దోస్ కన్సీవ్డ్ త్రూ MRT. అంతే కదా, ఇప్పుడు బేబీకి DNA టెస్ట్ చేస్తే ముగ్గురు యొక్క DNA అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. అండ్ రిలేషన్షిప్స్ పరంగా, ఫెమిలియల్ రిలేషన్షిప్స్ పరంగా, ఇన్హెరిటెన్స్ పరంగా ఇప్పుడు డోనర్ వచ్చేసి కూడా ఏమని క్లెయిమ్ చేయొచ్చు అంటే ఆ బేబీ నా బేబీ అని కూడా చెప్పొచ్చు. బట్ అఫ్ కోర్స్ ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. సో డోనర్ చేస్తున్నారు, సో ఇదంతా ఒక లీగల్ ప్రాసెస్ లాగా చేస్తారు. ఓకేనా, సో ఇల్లీగల్గా అయితే చేయరు. ఒకవేళ ఇల్లీగల్గా చేస్తే ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా వస్తాయి. అంతే కదా, ఒకవేళ ఫ్యూచర్లో ఆ డోనర్ వచ్చి ఆ బేబీ నా బేబీ కావాలంటే DNA టెస్ట్ చేయండి అంటే సో ఆ పర్టికులర్ పర్సన్ యొక్క DNA కూడా మ్యాచ్ అవుతుంది.
ఓకేనా. సో ఇలా ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫెమిలియల్ రిలేషన్షిప్స్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సైకలాజికల్గా కూడా ఈ బయాలజికల్ పేరెంట్స్కి ఒక థాట్ అనేది ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా పుట్టిన బేబీ కాదు, వేరే వాళ్ళ యొక్క డిఎన్ఏ కూడా ఇప్పుడు ఈ బేబీలో ఉంటుంది. ఓకేనా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి సైకలాజికల్గా కూడా వాళ్ళు కొంచెం ఈ ఆలోచన కానీ ఈ థాట్స్ అనేవి కంటిన్యూస్గా బయాలజికల్ పేరెంట్స్లో రన్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ వన్, సోషల్ అండ్ కల్చరల్ ఇంప్లికేషన్స్. ఎంఆర్టీ ఛాలెంజెస్ ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ కిన్షిప్, క్యారింగ్ బ్రాడర్ సోషల్ అండ్ కల్చరల్ ఇంప్లికేషన్స్. మన యొక్క సొసైటీలో ఎప్పటి నుంచి వస్తున్న ఒక ఆచారం ఏంటంటే, సో ఒక బేబీకి ఇద్దరు పేరెంట్సే ఉంటారు, అంతే కదా, ఫాదర్ మదర్. సో అప్పుడే మనకి ఏంటంటే క్లియర్గా ఒక ఇన్హెరిటెన్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. ప్రాపర్టీ అనేది ఎవరు ఇన్హెరిటెన్స్ చేసుకుంటారు, లేకపోతే వారసత్వం అనేది ఎవరికి వెళ్తుంది, సో కిన్షిప్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి. ఓకేనా, సో ఫాదర్ సైడ్ కిన్షిప్ కానీ మదర్ సైడ్ కిన్షిప్ కానీ, సో 2 persons యొక్క కిన్షిప్ అనేది బేబీకి వస్తుంది. ఇదంతా ఒక ఆర్డర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంకొక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి ఈ బేబీని పుట్టే ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తామో, అతని యొక్క డిఎన్ఏ కూడా ఇతనిలోకి వస్తుందో, సో ఇన్హెరిటెన్స్ పరంగా కానీ కిన్షిప్ పరంగా కానీ ఫెమిలియల్ రిలేషన్షిప్స్ పరంగా కానీ ఇవన్నీ సొసైటీకి విరుద్ధంగా వెళ్తున్నాయి. ఇక్కడ 3 parents ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకేనా, సో ఈ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, రైట్. సో ఫర్దర్ మన కంక్లూజన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఇంతే బ్యూటిఫుల్గా ప్రతి క్వశ్చన్ మీకు అర్థం చేసుకోవాలని అనుకున్నా. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి, సో ప్రతి క్వశ్చన్ ఇలాగే మీకు బ్యూటిఫుల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ ప్రతి క్వశ్చన్కి మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. అండ్ ఒక టాపిక్ మీద మల్టిపుల్ డైమెన్షన్స్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అరౌండ్ 7 to 8 క్వశ్చన్స్ నేను డీల్ చేశాను. అన్ని డైమెన్షన్స్లో మనం ఒక టాపిక్ని కవర్ చేయడం జరుగుతుంది, అండ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్. ఈ మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా వస్తూ ఉంది. రీసెంట్గా మీరు ఎవరైనా సరే ఆర్టికల్స్ కానీ చదువుతుంటే హిందీలో కానీ ఏదైనా సరే, సో అక్కడ మీకు రెగ్యులర్గా కనిపించే టాపిక్ ఇది అనమాట. సో అందుకనే ఒక సైంటిఫికల్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో వీలైనంత తొందరగా మన ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెడతాం. సో అరౌండ్ 700+ క్వశ్చన్స్ అనమాట. సో ఆల్రెడీ 600 క్వశ్చన్స్ మేము ఫినిష్ చేయడం జరిగింది. ఇంకొక ఫ్యూ డేస్లో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సో గ్రూప్ 1 కోసం మెయిన్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మనదే. అండ్ అందరికంటే మనమే ముందు సిలబస్ని ఫినిష్ చేయబోతున్నాం. ఓకేనా, సో చాలా అంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. సో మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ హోల్డ్స్ ప్రామిస్ ఫర్ ప్రివెంటింగ్ సెవియర్ మైటోకాండ్రియల్ డిసీజెస్, బట్ ఆల్సో రైజెస్ సిగ్నిఫికెంట్ ఎథికల్, సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ కన్సర్న్స్. సో మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా మనకున్న పాజిటివ్స్ ఏంటంటే, సో పుట్టబోయే ఆఫ్ స్ప్రింగ్కి ఎటువంటి మైటోకాండ్రియల్ డిసీజెస్ రాకుండా మనం ప్రివెంట్ చేస్తున్నాం. సో ఆఫ్ స్ప్రింగ్ అనే వాళ్ళు హెల్దీగా పుట్టేలాగా చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ పాయింట్. మరి నెగిటివ్ పాయింట్ ఏంటంటే, కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ 3 parents ఉంటారు ఇప్పుడు ఆ బేబీకి. ఓకే, డిఎన్ఏ అనేది 3 parents నుంచి ఉంటుంది. లేకపోతే ఇన్హెరిటెన్స్ పరంగా కానీ ఫెమిలియల్ రిలేషన్షిప్స్ పరంగా కానీ కిన్షిప్మెంట్ పరంగా కానీ ఇలా కొంచెం ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ. ఈ పర్టికులర్ ఎంఆర్టీ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. అండ్ ఫ్యూచర్లో ఆ పర్టికులర్ బేబీకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా అనేది కూడా మనకి క్లారిటీ అనేది ఇంకా లేదు. అండ్ దీన్ని మనం రెగ్యులేట్ చేయాలి. ఒకవేళ మనం కానీ రెగ్యులేట్ చేయలేదు అనుకోండి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని మనం ఖచ్చితంగా అమలులోకి వచ్చిన దగ్గర నుంచి రాకముందు నుంచే దీన్ని రెగ్యులేట్ చేయడం మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, as the technology advances, ongoing research, robust regulations, and careful evaluation are essential to maximize its benefits while minimizing potential risk and societal impact. సో ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు ఏదైనా సరే, అది మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చి అది అడ్వాన్స్మెంట్ చెందుతుంది అంటే దానివల్ల మనకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ పాజిటివ్స్ని మ్యాక్సిమైజ్ చేయాలి అండ్ ఈ నెగిటివ్స్ని మనం మినిమైజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలన్నమాట. సో అలా రెడ్యూస్ చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ పాలసీ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ దేర్ షుడ్ బి ఎఫర్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ. సో ఎవరి నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉండాలి, ఎన్జిఓస్ నుంచి ఎఫర్ట్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ పీపుల్ దగ్గర నుంచి కూడా ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. దట్స్ ఇట్. ఓకేనమ్మా, రైట్. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అరౌండ్ 70+ డైలీ టెస్ట్లు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ 13 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ 7 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు కానీ గమనిస్తే బయట వేరే వాళ్ళు ఆఫర్ చేసే టెస్ట్ సిరీస్లో డైలీ టెస్ట్లు అనేవి లేవు.
చాలా వరకు సెక్షనల్ టెస్టులు కానీ ఫుల్ లెంత్ టెస్టులు మాత్రమే పెడుతున్నారు, కానీ డైలీ టెస్టులు అనేవి ఎవరు ఆఫర్ చేయట్లేదు. బట్ మేమేం చేస్తున్నాము, డైలీ టెస్టులు కూడా ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఎవాల్యుయేషన్ అనేది 72 hours లోపే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు కండక్ట్ చేసిన ప్రతి టెస్ట్, ఇట్ కెన్ బి డైలీ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే సెక్షనల్ టెస్ట్ కానీ ఫుల్ లెంత్ టెస్ట్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో ప్రతి టెస్ట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఎలా రాయాలి, సో ఎక్కడ మీరు మిస్ చేశారు, సో ఏ డైమెన్షన్ని మీరు పట్టుకోలేకపోయారు, అవన్నీ మీకు తెలుస్తాయి. సో ఎవాల్యుయేషన్ అనేది 72 hours కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ అప్రోచ్ కూడా ఎలా రాయాలనేది కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకేనా. సో పర్సనల్ మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ సార్ కూడా మీకు టచ్లో ఉంటారనమాట. ఏమైనా డౌట్స్ వస్తే సార్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ బెనిఫిట్స్ అన్ని ఎప్పుడు వస్తాయంటే ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయినప్పుడు. సో రిజిస్టర్ అవ్వండి వీలైనంత తొందరగా. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ఓకేనమ్మా, రైట్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా, రైట్. సో సీన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.